మన మ్యాన్షన్ హౌస్ మామ ఎప్పుడు సీరియస్ గా ఇట్లా అట్లుండే మామ ఈ మధ్య మనసుతో మాట్లాడడం స్టార్ట్ చేసిండు. ఏమని ముద్దు పేరు ఏమని పెట్టుకున్నావు? నా వల్ల అయితేలేరా మామని యాంగిల్ లో చూడటమే నా వల్ల అయితలే. ఏం చెప్పినా నైట్ జరిగింది మరి చెప్పాలి. నీకే పిచ్చిలేసిందా? మీకేం లెగిచిందా? మరి నువ్వు ఎందుకు బైక్ మీద నేను అజ్జు లేచిపోతున్నా ఎందుకు చెప్పినా? గ్రూప్ గుండె నీకు? నీకు గుండె ఉండదా? గుండెది బండ రాయది. దాని మళ్ళీ గుండెని తీస్తా నేను. నిజంగా ఇష్టం రా. మ్యాన్సన్స్ కన్నా నేను ఎక్కువ లవ్ చేస్తాను. ఇంతకన్నా పెద్ద మాట చెప్పలేను. వద్దు బ్రో, నేను బాపట్ల దుర్గాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నా. నీకు ఇవన్నీ నచ్చవు. బాపట్లనా? పుట్టించిందా? పుట్టించింది, లేకపోతే ఎట్ట పుడుతుంది మావా? ఏం పుట్టించాను? చిన్న చిన్న మీ అమ్మాయి ఉంది కదా వైషు, ఒక 2 days నుంచి నేను ఫుల్ డిస్టర్బ్ అయిపోతున్నా ఆంటీ. దగ్గర ముచ్చట్లు కాబట్టి అండ్ మనం కొన్ని ముచ్చట్లు పెట్టుకుందాం. అవేంటంటే మన అజిత్ మామకి ఆయన మనసుకి కొన్ని ముచ్చట్లు జరుగుతున్నాయి, కొన్ని విదోపాలు వాదనలు జరుగుతున్నాయి అనమాట. అవి నాకు తెలిసినప్పుడు నేను మ్యాన్షన్ హౌస్ తో మాత్రమే ఆయన మాట్లాడుతున్నాను అనుకుంటా. కొన్ని మనకు తెలిసినాక మనసుతో కూడా మాట్లాడుతున్నాను తెలుసు. మూడు గంటలు కూడా బయటికి పోతాం, వేరే విషయం. నైట్ చెప్తా. సో మామ మన టీమ్ లోనే ఒక అమ్మాయిని గాఢంగా ఇష్టపడుతున్నాడు అనమాట. నాకు అమ్మాయి అంటే కొంచెం ఎందుకో ఒక చిన్న ఫీలింగ్ రా అని చెప్పని. అన్నా ట్యాన్ అవుతున్నాడు, పెళ్లి కొడుకుని లోపల తీసుకున్నాడు. స్క్రబ్ లేదా? సో ఎనీవే మన మ్యాన్షన్ హౌస్ మామ ఎప్పుడు సీరియస్ గా ఇట్లా అట్లుండే మామ ఈ మధ్య మనసుతో మాట్లాడడం స్టార్ట్ చేసిండు. ముసి నవ్వులు, సిగ్గులు. చూసినాకే తెలిసిందయ్యా ఆ మనసు కింద ఉంది. మనసు చెప్తాం. సో లెట్స్ కాల్ మన వైషుని బాగా ఇష్టం. ఎవరు మామ నీ పేరుతోనే చెప్పు. ఏమని ముద్దు పేరు ఏమని పెట్టుకున్నావు? వైషు అని పెట్టిన. ఏమని పిలుస్తుంది? అజ్జు. అరే మామని యాంగిల్ లో నేను 4 సంవత్సరాలు ఉన్న మామతో ఎప్పుడు యాంగిల్ చూడలేరా మామ దాంట్లో. కొత్తగా అట్లా కనెక్ట్ అయిపోయింది. ఎందుకట్లా తర్వాతకి చెప్పు అజ్జు అని చెప్పేసి ఆమె అంటుంది. కానీ నాకు ఇంకో విషయం కూడా తెలిసింది. ఆమె పోయిందంటారు ఈ కిరాణా షాప్ కి పోయి లాంగ్ డ్రైవ్ కి పోయినామంట. కొత్తగా ప్రేమించడం అదే పెద్దది. ఒక వీడియో ఉంది, ఏం తెలుసా వైషు నేను అజ్జు లేచిపోతున్నాము, మాకెవరు ఫోన్ చేయకండి. అరే ఇది ఎంత వరకు నిజమో ఆమెను అడిగి తెలుసుకుందాం ఒకసారి. ఆమెను కూడా పిలుద్దాం ఒకసారి. నేను ఆల్రెడీ చెప్పిన ఒక వీడియో ఉంది, నువ్వు ఖచ్చితంగా రావాలంటే. ఇంటికి మాట్లాడదాం ఇంకా టైం ఉంది. నా వల్ల అయితేలేరా మామని యాంగిల్ లో చూడటమే నా వల్ల అయితలే. ఒకసారి పట్టుకో వైషు.
మీరు పెళ్లి కూతురు వస్తుంది. వయసు నాకు జరిగింది ఏం చెప్పాలి నువ్వేం చెప్పినా నైట్ జరిగింది మటుకు చెప్పాలి ఏం జరిగిందన్నా? గుండెల్లో లోతుని కొలిచేందుకు సంద్రం సెలయేరు. ఏం జరిగింది వైషు? ఏం జరిగింది? బయటికి వెళ్ళాం కదా మనం ఏం బ్రో ఏం ఏంది మాట్లాడుతున్నావు? bro? అయ్యా, Bro ఏంది? అంటే ఇజ్జత్ పోయింది. బ్రో అంటే అర్థం తెలియదా? బాబా రావా ఒకసారి వీడియో పెట్టారేంటి? వీడియోనే పెట్టాం కానీ అది కాదు. ఈయనేమో నేను ఇష్టపడుతున్నా అని చెప్తుండు. ఏ లేదు లేదు అలాంటివన్నీ నడవ. ప్లేట్ తిప్పుతా వీళ్ళందరూ చూసి ఫ్లైట్ లేదు ప్లేట్ లేదు బ్రో. బ్రో ఏంది బ్రో బ్రో ఏంది బయట పిలుస్తుంది బావా ఒకసారి రావా అనుకోని. అలాంటివి నీకే పిచ్చి లేసిందా మీకేం లెగిచిందా? కాదు ఏమన్నా తెలుసా? ఇప్పుడు మేము ఏమనుకుంటాం తెలుసా, నువ్వు ఇట్లా ప్లేట్ తిప్పినావు అనుకో మామనే రూమర్ స్ప్రెడ్ చేస్తున్న ఆడపిల్ల మీద అని తప్పబట్టాల్సిన ఇది అవసరం వస్తుంది. మాత్రం నిజమే. ఇద్దామా? నేను వీడియోలో ఆడవాళ్ళని పెట్టినావు నువ్వేం రిషి అన్న, చెప్పు రిషి అన్న, ఏం మాట్లాడుతున్నారు? ఏయ్, నాకు ఈ రోజు క్లారిటీ రాలి ఇక్కడ. మరి మరి నువ్వు ఎందుకు బైక్ మీద నేను అజ్జు లేచిపోతున్నామని ఎందుకు చెప్పినావు? గ్రూప్ ఎందుకు వేసినావు వీడియో? వీడియో చూపినా చెప్పు చెప్పు. అయ్యా, ఆగండి రా, అయ్యా. ఏంటి సిగ్గుపడుతున్నావు ఎందుకు? అంటే నేను యశోకు చిన్నగా ఆగండి బాబు, చెప్పు చెప్పు. వీడియోలో అందంగా కనిపించాలి. అంటే నేను ఏం చెప్పాలనుకున్నానంటే అరే ఏం జరుగుతుంది రా? నిమిషాల తర్వాత మామ ఒక మంచి నాటిగా రొమాంటిక్ గా కనిపిస్తున్నాడు. నీలే కాదు. ఆ. ఏంది బ్రో, ఏం మాట్లాడతారు? సరే మామతో వీడియో చూపి బ్రో ఒక్క మాట. సరే వీడియో ఒక్క చూపిస్తా నిమిషం రా. ఒకసారి వీడియో చూపిస్తా బ్రో ఏందే బ్రో? మరి లేచిపోతున్నా ఎందుకు పెట్టినావు? యాక్చువల్ గైస్ నేను ఒక విషయం చెప్తా. అదేదో ఉంటుంది చూడరా, ఏ సినిమారా బ్రో అంటది ఆమె మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. రాజారాణి రాజారాణి సినిమా అనుకుంటున్నావా? అయ్యో కరెక్ట్ చెప్పు. ఒక మొగోడు ఫీలింగ్స్ తో ఆడుకోకు. మరి ఎందుకు ఆప్సిస్తున్నావు ఆయనకి? ఓయమ్మా, వైషు నేను సీరియస్ అంటున్నా. ఆగండి అన్న బాబు, నేను చెప్తున్నా. ఒకరోజు ఏం చేశాడంటే అజిత్ బ్రో అదే బావ రావా ఒకసారి ఏం చేసావయ్యా? ఏదో చేసావు. ఆగండి బ్రో, మేడమ నుంచి అందరూ చూస్తున్నారు, ఒక్కసారి ఇట్లా పెట్టవా అని అన్నాడు. ఇట్లానే పెట్టా. దానికి ఏమొచ్చి మళ్ళీ ఒకసారి పెట్టవా, మళ్ళీ ఒకసారి చెప్పలే రాంగ్ నెంబర్ ఇదంతా నాకు సంబంధమే లేదు నేను అసలు చెప్పలే బ్రో. ఎందుకు బ్రో ఒకసారి పట్టుకొని మాట్లాడు. సరే నీకు చూపిస్తాను ఇదంతా కాదు ఎందుకు బ్రో అలా అబద్ధాలు సరే సరే ఏం రాదే. కాదు ఒక నిమిషం, ఇవన్నీ కాదు. ఒకసారికి ప్రేమగా వైషు అంటే వినాలని ఉందన్న. నాన్న అని పిలుస్తా. నాన్న నాన్న కదా మళ్ళీ మనం పిలుచుకునేది చెప్పు నాన్న. నాన్న ఏయ్ నాన్న, ఎవరు నాన్న? నువ్వే నాన్న బాబు నేనైతే నిన్ను ఏ వైషు ఒకటి చెప్తాను, మజాక్ కాదు. రిషి ఏదున్నా మజాక్ కాదు. రిషి అన్న, మీకు విషయం చెప్పినా నేను మరి ఆయనకి ఎందుకు ఫీలింగ్స్ ఇదేంది ఇదేంది వీడియో? లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాం గైస్. నేను చూపిస్తా గైస్. అది వీడియో వేసుకోవచ్చు, వీడియో క్లిప్ వేసుకోవచ్చు. నువ్వు జోబులో పెట్టుకోవడానికి కాదు. అంటే తెలుగు సంప్రదాయం ప్రకారం మొగుడిని కొంగుకు చుట్టుకోవడం అంటే అంటారు. ఇదేనా ఇది? ఆగండి ఒక నిమిషం, మీకు ఒక మాట చెప్పాలి గైస్ అందరికి కూడా. ఇప్పుడు వయసు అందంగా ఉంటది కదా కొంచెం, సో అందరూ అలాగ అయిపోతూ ఉంటారు. హలో, ఎవరు వైషు చెప్పారు? పోతే నాకంటే ఇష్టం లేదు. మా చెల్లియుడు గట్టిది అన్నా ఉండు ఉండు మామా అందరికంటే సరే మంచిగా వస్తుంది. సరే ఒక్క నిమిషం ఆగు. ఆయన కట్ చేసి ఇగో నేను ఒకటి చెప్తా, నిజంగా చెప్పు, నీ మనసు మీద ఒట్టేసుకొని చెప్పు. ఓకే ఈయన బ్రోనా? బ్రో ఏయ్ నిజం చెప్పు. బ్రో నువ్వేంది బ్రో ఏగి అంటే బ్రో మా బాగా నేనే సరదాగా అన్నానా? కళ్ళల్లో కళ్ళు పెట్టి నేను ఒక సాంగ్ పాడానా? అందరూ బ్లష్ అవ్వకండి. అందరూ ఎందుకు నేను ఏ సరే, అందరూ చెవులు మూసుకోండి. ఏమి పిచ్చాలి తిక్కలేసా నీకేమన్నా చక్క, ఏం ఇక్కడ చేసే మా అమ్మ ఒప్పుకోదు నీకేం పిచ్చా వైషు
అయ్యా ఇప్పుడే బ్రో అన్నా అప్పుడు అయ్యా అంటుంది. వయసు ఏమైంది వయసు నీకు? ఓయమ్మా, ఇలాంటివన్నీ ఒప్పుకోరు. లాస్ట్ నేను మా అమ్మ అలాంటివి hopes నీకు పెట్టుకోవద్దు. వంటలు వచ్చా? నాకు రాదు. నేను నేర్పిస్తాలే కానీ నాకు క్లీనింగ్ కూడా రాదు. నేను నేర్పించిన పనులు ఉన్నారు. నాకు ఇవేం వద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏంది వయసు అలా అంటావు? ఏంది వయసు? మామ. మరి ఫోన్ లో అలా మాట్లాడతావు, బయటికి తీసుకెళ్ళమంటావు, పానీపూరి తినిపిమంటావు, బిర్యానీకి వెళ్దామంటావు, బయటకు వెళ్దామంటావు. నా రూమ్ రెంట్ కట్టియండి అయితే ఫస్ట్. ఇప్పుడే కడతా దాన్ని. ఇప్పుడే మరి ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తావా? యాక్సెప్ట్ చేస్తావా? ఫస్ట్ కట్టియండి. ఏయ్! రూమ్ రెంట్ కడితే యాక్సెప్ట్ చేయడమే పిచ్చిదానా? Accept కాదు. నేను ఒక సాంగ్ పాడతానన్నా, చెప్తా నాకు. ఇప్పుడు వాడా పాడే ఎవరికి? చెవులు మూసుకోమని. నువ్వు చెప్పు పాడు. అన్నయ్య అన్న అనంటే నాని నిజం నిన్నే. అవనా? నిన్నే. అన్నయ్య ఆగన్నయ్య, అన్నీ కూడా అన్నీ. మామ దీన్ని బట్టి నాకు ఏమైతుందంటే నువ్వు ఇష్టపడుతున్నావు కానీ అమ్మ ఇష్టపడతలేదని అర్థమవుతుంది మామ. అమ్మాయి కూడా ఇష్టం ఉందన్నా, లేకపోతే అజ్జు అని పిలవదు. ముద్దు పేరుగా. మరి అజ్జాన్ ఎందుకు పిలిచినప్పుడు ఇప్పుడు నేను వీడియో ఇస్తా ఇట్లనే సరే ఇస్తుంది. రిషియన్న నీకు నేను ఇంకా ఫిక్స్ అయిపో పక్కా నేను గ్రూప్ లో ఇస్తా. రిషియన్న నువ్వు నీకు ఒట్టేసి చెప్తున్నా, గట్టిగా ఒట్టేసి చెప్తున్నా, ఎస్ఆర్ టీమ్ మీద దట్టు వైషు లవ్ చెయ్యదు. ఏమో గుండె ఉండదా నీకు? నీకు గుండె ఉండదా? గుండెది బండ రాయది. దానిని మళ్ళీ గుండెని తీస్తా నేను. ఏం తీస్తారు బయటకు రావడానికి? ఏ మనిషి నాకు ఫీలింగ్స్ ఉండవా? అదే కాదు మూవీ అనుకున్నావా బ్రో? బెటర్ చేయాలి చెప్పు, ఎత్తుకోవాలా కింద కూర్చోవాలి, ఏం చేయాలి చెప్పు, నీకోసం ఏం చేయాలి చెప్పు. కింద కూర్చొని ప్రపోజ్ అంటే చెయ్యు. ఫ్లవర్ ఎవరు ఏం లేదే, చేయనుందియా అది తీసుకోదు. నువ్వు వైషు తీ. అన్నది ఎన్నిసార్లు రే నిజంగా ఇస్తుండ్రా? వేసుకుంటావా? తీసుకోవే నీకే. సారీ బ్రో. ఓకే ఓకే బ్రో. కట్నం ఇచ్చేసింది. తప్పు వైషు, నువ్వు ఒప్పుకోవట్లేదు రియాలిటీగా. నువ్వు కూడా ఇలా చేస్తున్నావు. మరి నీ గ్రూప్ లో నీ వీడియో చేసిన తర్వాత ఎవరికైనా అదే అనిపిస్తుంది వైషు. గ్రూప్ అజ్జు నేను లేచిపోతున్నాము మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకండి అజ్జు అని వస్తున్నావు. అయ్యా గైస్ మీరు నన్ను నమ్ముతారు కదా గైస్, ఒకరోజు ఏమన్నారంటే వీడియో proof వైషు వీడియో పెడతాను ఒకసారి డబ్బింగ్ ఇవ్వా అనుకుంటా. ఓకే బ్రో. నేను అలాంటి ఎందుకు చెప్తావు వైషు? నాకేం పిచ్చి వేసిందా? సార్ నీకు ఇంటి నేను తెలుసు కదా మీకు, నేను ఎప్పుడైనా అట్లా మాట్లాడతాను. మామ ఒక్క పికప్ లైన్ మంచిది ప్రేమగా. నీకు మ్యాన్సన్స్ కన్నా నీకు లవ్ చేస్తాను, ఇంతకన్నా పెద్ద మాట చెప్పలేను. ఇంట్రెస్ట్ లేదు guys. అదొక కల్మషం అంతే. ఇంకా వాట్సాప్ మెసేజ్ చెట్టుకు పూస్తుంది పువ్వు నువ్వే నా లవ్ అంటాడు ఆ అనుకున్నా. టైం అయిపోయింది 10 ఏళ్ళ ముందు అయింది. వద్దు బ్రో, నేను బాపట్ల దుర్గాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నా, నీకు ఇవన్నీ నచ్చవు. బాపట్లనా? ఇదే నువ్వు ఇదేంది? కాదు ఆయన ఉంటాడు చూడు మన పక్క, ఏం పేరా అగ్గిపెట్టి మచ్చా. చూసా మీరు ఇద్దరు వైపు మంచి మ్యాచ్. ఏమైందిరా బాబు, ఏం మాటలు రా బాబు, ఇవెక్కడొచ్చాయి? నీకు తెలుసు కదా ఎవరు రా అంటారు అక్క. చూడు ఎవరన్నా రెస్టార్ట్ టీమ్ లో అయ్యో నేను అందరినీ రా అంటాను. RAA ఆరే కాదు. ఏదో మరి నాకు తెలియదు. ఆయన కూడా రానే కొడతాడు నైట్ అయితే. అది కా అబ్బా ఇద్దరు మ్యాచ్ అయిపోయారు. నేను ఏమంటే అది కాదురా, ఈరా అది కాదురా. మరి నువ్వు అట్లా అనట్లేదు, అది కానీ కాదు. వయసు ఒకటి గుర్తుపెట్టుకో, నీ మనసులో ఏదో చిన్న మూలన స్టార్ట్ అయింది. మొలకలెగలే వస్తుంది కొంచెం. ఇదేంది అంత రఫ్ గా మాట్లా మొలకలేకలే మొలకలేకలే మేము అట్టే ఉంటాము. ఏంది బ్రో? చెప్పు. వైషుకి లవ్లు ఏం సెట్ అవ్వవు. నైట్ మనం బయటికి వెళ్ళాము లేదా 4 o'clock కి? నైన్ కూడా వచ్చింది. ఆమె చెల్లి అదేం కాదు ఏ పట్టించుకోలేదు. బిర్యానీ కోసమని వెళ్ళాం కదా. నువ్వు ఎందుకు వెళ్ళావు? ఆకలేసింది. నాకు ఆకలేసింది తిన్నాం. ఆయన బండి ఎక్కాలను, అది బండికి అదే కారు. నీ అక్క నేనేం చెప్పాలా, ఇది కూడా అన్న గిఫ్ట్ ఇచ్చాడు, మీ ఎవరికి తెలియదు. అవునా? ఇలాంటి బ్యాగులు వాడతా కదా బ్లాక్ టీ. ఏం కాదు
ఇది నేను కొనుక్కున్నా. నేను కొనిచ్చింది మర్చిపోయావు నువ్వు. ఎప్పుడు కొనిచ్చారు? ఎందుకు వయసు ఇలా ఏం అబద్ధాలు ఆడతావు ఎందుకు వయసు? షాపింగ్ వెళ్ళారు కదా, మీరు షాపింగ్ చేయించాడు కదా 10,000కి. ఇవన్నీ ఎప్పుడు జరిగాయిరా అయ్యా? తొలంన్నర బంగారం ఇచ్చేస్తాను. అదెంత చెప్పు? 500-600ది. ఏది ఇదా? అది కూడా ఇది ఇవ్వడానికి రెడీ పడ్డా. 500-600 పెట్టి బ్యాగ్ కానీ నాకు ఒకటి అర్థమైందంటే వైషు వీడియోస్ అన్ని చూసిన తర్వాత ఈ అమ్మాయి కూడా ఇష్టపడుతుంది, కానీ కెమెరా పెట్టినందుకు సడన్ గా బ్రో అంటుంది. అంటే నీకు ఆల్రెడీ లవర్ ఉన్నాడా? నీకు ఆల్రెడీ లవర్ ఉన్నాడా? నాకు లవ్ లేరు, బొంగు లేరు, నాకు లవ్వే నచ్చదు. గుర్తు పెట్టుకోండి. ఇది ప్రోమోలో అర్జెంట్ ఇది ప్రోమోలో మనిషికి వచ్చేంత కోపం వస్తుంది. కూల్గా ఉండు. మనిషిని కాదు నేను. ఏంజల్ నాకు తెలుసు. నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే, నా గ్యాప్ లో వేసేసి గ్యాప్ లో ఏమైంది ఏమైంది? నిన్న ఫుడ్ డొనేషన్ కాదు, ఫుడ్ కుక్ చేస్తున్నారు కదా, చేస్తుంటే వైషు 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 ఒకసారి బా ఇది తప్పు, ఇది ఫేక్. ఏం తెలుసా? నువ్వు చెప్పమను. నాన్న అంటే నాన్ననా? చూడు వైషు బ్లూ డ్రెస్ వేసుకుంది కదా నిన్న. చెప్పులు నాన్న. అమ్మ బాబాయ్ ఏయ్, ఇది ఎప్పుడు ఉండు. జరిగింది? ఏయ్, ఏయ్, ఇదే లేదా? అన్నయ్య ఏందన్నయ్య వీళ్ళందరూ నా మీద రిటర్న్ నేను నమ్మనురా, పట్టుకోది, నేను పోతా. సరే నా మాట నమ్మకపోతే లీడర్ నాకన్నా క్లారిటీ ఇవ్వాలి కదా మీరు ఏందనేది. అన్న చెయ్యి ఇటు పెట్టు, ఆ, చెయ్యి పెట్టు బ్రో. ఇక్కడ నీ మీద ఒట్టు, వైషు ఎవరిని లవ్ చేయదు. ఈయన మీద ఒట్టే. నీ మీద ఒట్టు బ్రో, వైషు లవ్ చేయదు. నేను నమ్మను. నువ్వు చెప్పిన మాటలు జస్ట్ కెమెరా పెట్టిన చెప్పి నేను ఫేక్ మాటలు మాట్లాడుతున్నావు, కానీ నీ మనసులో నేనంటే ఇష్టం ఉంది. అది నాకు బాగా తెలుసు. ఎక్కడుంది? దూరం చూసారా? సరే ఇష్టం లేకపోతే నా లోపల ఉన్నా కదా ఆల్రెడీ ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. మనసులో. అరే అన్న ఇది లాగ్ అవుతుంది కానీ వైషుకి కూడా యాడ్ ఉంది మనసులో, బయటికి చెప్పడంలా. వస్తుంది కొన్ని రోజుల్లో బయటకు వస్తుంది కదా, అప్పుడు మాట్లాడదాం. మామ ఒకవేళ నువ్వు ప్రపోజ్ చేయాలనుకుంటే వైషుకి ఎలా ప్రపోజ్ చేస్తావు? మ్యాన్షనర్స్ వద్దు, కొంచెం కొత్తగా ఇంకా ఆ యాంగిల్ నాకు ఎప్పుడు లేదు. మ్యాన్షనర్స్ మేము చూసేస్తాం. ఏది, ఈమెనే పుట్టించిందా? పుట్టించి లేకపోతే ఎట్ట పుడుతుంది మావా? ఏం పుట్టించాను? చిన్న చిన్న ఆశలు. మొక్కలా? నీళ్ళేసి పుట్టించడానికి అచ్చేస్తున్నావు వయసు నొప్పి కానీ తాగున్నా ముందుగానే. కొడతాడాయన తాగింటే. ఏ కొట్టడాలు గిట్టడాలు నడవవు. రేపు పొద్దున పెళ్ళి అయిన తర్వాత కొడతాడు చూడండి. ఎందుకు కొడతారు? ఎవరు కొడతారు? అంతేగాని అయితే నేనే చేయలేను, అంతే. ఆగురా, ఆగురా, ఆగురా. ఆ? అని ఒకసారి ఆగు, 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 ఆగు. నా ఫోన్ నువ్వెందుకు పెట్టుకున్నావు? నా ఫోన్ నాకు బ్రో పోయి పెట్టుకో. ఇలా తగ్గేదేలే ఎవరికైనా. కాదు కాదు కాదు, నార్మల్ తగ్గిపోతావు నా చదిలో పడితే. అరే 8 ఏళ్ళు లవ్ చేసి బ్రేకప్ అయి గిట్టుగుండే 2 ఏళ్ళ నుంచి మందు తాగుతా ఇలా ఏకాయికగా రఫ్ గా ఉండేటోన్ని నేను లవ్ చేస్తానంటే నువ్వు పడిపోవా? మీరు ఇవన్నీ ఆలోచిస్తున్నారు కానీ నన్ను ఎవడు కొట్టనంటున్నా కానీ పెళ్లి చేసుకొని అనడంలే, నువ్వు అది ఆలోచించడంలే. అయ్యో మెయిన్ పాయింట్ మర్చిపోతున్నారు. 21 years నుంచి నన్ను నేను కాపాడుకుంటూ అందంగా ఉంటూ ఎక్కడో ఇది fake, ఇది fake. వెయిట్ చేస్తున్నాను guys. ఎక్కడ ఉన్నాడో ఏంటో. ఇక్కడే ఉన్నాడు. లాస్ట్ మనం అంత గ్లామర్ కాదు కానీ సో లాస్ట్ నువ్వైనా ఒక చేతిలోకి వెళ్ళాల్సిందే. అది గుర్తుపెట్టుకో. సింగిల్ గా ఉండవు కదా. లేదు నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళవు? నేను వెళ్ళను. వైజాగ్ కదా నీది? వైజాగ్ ఇంటికి పోదాం చేస్తా. కాదు అట్లా అనుకోద్దు. అత్తారింటికి పోదాం పదా, మీ మమ్మీ అరే, వాళ్ళతో ఆ, మాట్లాడతా. ఒకటైతే నిజం, ఒకటైతే నిజం. మీరు ట్రై చేసుకుంటే ట్రై చేసుకోండి. వైషు అయితే పడదు. ట్రై అది ట్రైనే అన్నా. ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాం. బాబాకి ఇవన్నీ నువ్వు సైలెంట్ ఉండు. నువ్వు అవుట్ నువ్వు పని చేయి. నువ్వు పని చేయి ఫస్ట్ చెప్తా. వైషు అయితే పడదు, ఎవరికి పడదు. నువ్వు ట్రై చేసుకొని అంటుంది. ఏ మన కోసం చెప్పు కొంచెం. ఏం తెలియదు నాకే. వైషుకి ఇంట్రెస్ట్ లేదంట ప్రెసెంట్. నువ్వు ట్రై చేసుకుంటే ట్రై చేసుకో. ఆమెకి ఇంట్రెస్ట్ లేదు, ఎందుకు ట్రై చేసుకోమంటే చెప్పుర్రి. చెప్పు. జస్ట్ ఒక 180 hours వెయిట్ చేయి అంతే చాలు. ఎందుకు? క్వార్టర్ అదే ప్రైస్ కాబట్టి. జస్ట్ ఒక 180 hours వెయిట్ చేయి. నువ్వే పడిపోతావు. ఏం పడిపోతా? ఎక్కడ అత్తయ్య పడిపోతా? నెంబర్ ఫోన్ నెంబర్ ఎవరు అత్తయ్య? మీ అత్తయ్య మీ మమ్మీ నెంబర్ ఫస్ట్ మాట్లాడదాం. ఏ నేను ఇవ్వను మా మమ్మీ నెంబర్. నాకు లవ్లు గివ్వులు నచ్చవు. ఒకసారి నిజంగానే నువ్వు పోతున్నావు ఎందుకు? ఇంకా ఇక్కడే దూరం తిరగక. వయసు నిజంగా మీ మమ్మీకి కొన్ని. అరే వాళ్ళ మమ్మీకి ఒక మాట చెప్పు. చెప్పే ఇప్పుడే తెలియాల్సింది కానీ ఫోన్ కొట్టు. ఏం చెప్పు? అట్లా చెప్పు. మమ్మీని వద్దంటున్నా ఒక అబ్బాయి వెనకాల పడుతుందని చెప్పు ఒకసారి. ఏమంటాడు? అరే చెయ్యి బాగుంటుంది. ఏ మా మమ్మీ తంతారు. అరే చెయ్యి దగ్గర
మేము వెళ్ళిపోతాం కానీ మీరు మాట్లాడుతున్నారు. అప్పుడు వేరేగా మాట్లాడుతుంది, ఇప్పుడే తిరగాసుగా మాట్లాడుతుంది. మనందరం ఉంటే బ్రో బ్రో నడవా ఎవరు లేకపోతే అజ్జు నాన్న ఫోన్ చేయి. అరే వాళ్ళ మమ్మీతో మాట్లాడమా. అది ఒకసారి ఆపండి, మమ్మీకి ముందే చెప్పొద్దాం. ఏమొద్దులే మళ్ళీ ప్రాంక్ అని చెప్తాం లేగాలంటే అమ్మ మమ్మీ తిడతారు. ఎట్లా ఒప్పుకున్నారు అప్పుడే? మీ మమ్మీని చాలా పెట్టు అని తిట్టేస్తారన్న అని చెప్పి అన్న ముందు లాస్ట్ లో చెప్తామే. మమ్మీ యాక్ట్ చేస్తారు, మమ్మీ యాక్ట్ చేస్తారు. లాస్ట్ లో చెప్తాం ఆగితే రియాలిటీ కావాలి. హలో మమ్మీ వీడియో. హలో, నమస్కారం ఆంటీ, ఎవరు? నా పేరు అజిత్ అంటారండి. చెప్పండి అమ్మా. నేను ఎస్ఆర్ టీంలో ఉంటాను. వీడియో చెప్పమ్మా చెప్పు. సో యాక్చువల్లీ నేను రీసెంట్గానే వచ్చాను, అంటే ఒక 2 years అవుతుంది ఎస్ఆర్ టీంలోకి వచ్చి. సో మీ అమ్మాయి ఉంది కదా వైషు, అవునండి. ఒక 2 days నుంచి నేను ఫుల్ డిస్టర్బ్ అయిపోతున్నా ఆంటీ. ఎందుకో వీడియో అని చెప్పు. ఎందుకో చూస్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపిస్తున్నారు. అదే రేపు నైట్ బస్ బుక్ చేసుకున్నాం, వచ్చేస్తాం, మాట్లాడదాం అనుకుంటున్నాం. దేనికి? రేపు నెలలో ముహూర్తాలు బాగున్నాయంట. అందుకని ఆంటీ. మమ్మీ అది వీడియో, మమ్మీ యాక్ట్ చెయ్యు, యాక్ట్ చెయ్యి మమ్మీ. రిషియా చెప్పండి, మమ్మీ నిజమా తీసుకుంటారు బాబు. మమ్మీ చెప్పు. మాట్లాడు రిషియానతో, వీడియో స్పీకర్ లో ఉంది. లేదు మాకు మీ మీద ఒక చిన్న ప్రాంక్ చేసామన్నమాట, ఎట్లా రియాక్ట్ అవుతారని. మీరేంటి రెడీ ఉన్నారేంటి అడుగుమంటారు? అదేం లేదు, రెడీ కాదు మా మమ్మీ, సీరియస్ అయిపోయింది నాకు తెలుసు. మమ్మీ వీడియో, మమ్మీ ఇలా నీకు కాల్ చేయించారు మధ్యలో. లేదంటే అది నిజం. మా మమ్మీ చంపుతారు నన్ను కత్తి పట్టుకొని. మమ్మీ నువ్వు ఎందుకంత డల్ అయ్యావు? వీడియో ఇది, నేనేమన్నా అలాంటి చేస్తానా చెప్పు? 1 year ఉంది ఎంత టైం. నీకు నమ్మకం లేదా? మరి అది చెప్పు. లేదంట. మమ్మీ చెప్పు, నీకు నా మీద ఎంత నమ్మకము? చాలా 100%. నేను అలాంటి పనులు ఏమైనా చేస్తానా? మరి ఇది వీడియో మమ్మీ, ఏమంటారు? నేను చెప్పాను ముందే మా మమ్మీకి చెప్పండి అంటే వద్దు, మీ మమ్మీ నుంచి మాకు రియాలిటీ వీడియో కావాలి అంటే ఇప్పించాం. నేను అసలు అలాంటి పనే చెయ్యను, ఓకేనా? నీకు కానీ మా డాడీకి కానీ ఏమంటారు ఇబ్బంది పెట్టేలా నేను ఏది చేయను. ఇప్పుడు వీడియోలోనే చెప్తున్నా, ప్రూఫ్ పెట్టుకో నీ దగ్గర. ఇది నా దగ్గర ఎందుకు? మీకు కూడా తెలియాలి కదా, మా వీళ్ళు ఫన్ చేస్తున్నారు, నువ్వు అవేం పట్టించుకోకు. నేనైతే ఎప్పుడు నీకు కానీ డాడీకి కానీ అలా అయ్యేలా నేను చెయ్యను. జాగ్రత్త ఆంటీ, జాగ్రత్త ఆంటీ. అత్తమ్మ జాగ్రత్త. చంపుతారు. హలో, మా మమ్మీ మీరు ఎందుకు చంపుతారు మా ఇంట్లో నన్ను? ఎవరు ఏడుస్తున్నావా? లేదు నేనేం ఏడవట్లేదు, మమ్మీ డాడీ ఇష్టం ఉంటే ఎందుకు ఏడుస్తారా నువ్వు మరి? ఏడుసే. సో ఇప్పుడు ఆ తర్వాత మాట్లాడదు. ఒక నిమిషం ఆగు. అన్న సిగ్గుపడుతున్నాడు. చంపుతారు మా మమ్మీ ఇప్పుడు నన్ను. నాకు ఎందుకో ఏడో వీళ్ళిద్దరి మధ్య. అరే నేను ఎన్నో లవ్ స్టోరీలు చూస్తుంటా, స్కూల్ నుండి ఇంటర్ వరకు, డిగ్రీలో నా ఫ్రెండ్ సర్కిల్ అందరి. ఇదేదో కొంచెం తేడాగా ఉందిరా. నీకెందుకు మా సీసీ కెమెరా పెట్టి నీకు రివీల్ చేస్తా కదా. రేపు చూపిస్తా. మీరు కూడా ఒక హిందూ నాని లాగా చల్లగా ఉండాలి మనస్ఫూర్తిగా. హిందూ నానిలా ఉండాలా, చల్లగా ఉండాలా చెప్పు. చెప్పు ముందు అంతే. సో ఎనీవే ఇలా ఎక్కడ దాకా పోతే చూద్దాం మనం కూడా. నాకు కూడా క్లారిటీ లేదు. ఎటు పోదు, మొత్తం డొల్లా అంటావు. ఏదో అరేంజ్ చేసినట్టు. మరి బండికి పోతావే?
ఏం కాదు గైస్, ఒక్క మాట గైస్ నేను ఒక వీడియో పెడతా మీకు స్క్రీన్ మీద, దాన్ని బట్టి మీరు కామెంట్ చేయండి. చలో వద్దు.